హలో గాయ్స్, ఈరోజు అయితే నేను చేపల మార్కెట్కి అయితే చేపలు కొందామని వెళ్ళాను. అయితే చేపలు అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉందండి. అయితే 140 నుంచి 160 దాకా అయితే ఉంది. మనకి ఎంత బేరం అయితే దాన్ని బట్టి మనకు బేరం అండి, అంటే ఎంత అడిగితే అంత ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు వీళ్ళు. అయితే ఈ చేపలు అక్కడే కోసేసి వాళ్ళు ఇస్తారన్నమాట. ప్రతిదీ నీట్గా చేసుకొని ఇస్తారు. కానీ కొన్ని చేపల రేట్ అయితే చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుందనమాట. కొన్ని చేపలైతే కొంతమంది తక్కువగా అమ్ముతున్నారు, కొంతమంది ఎక్కువగా అమ్ముతున్నారు. ఈ చేపల పరంగా చూస్తుంటే ఒక్కొక్క చేప ఒక్కొక్కటండి. మళ్ళీ ఇంకోటి మనం అనుకున్నట్టు ఐస్‌లో కాదండి, లైవ్‌లో తీసుకొనొచ్చి అమ్ముతున్నారు అనమాట. ఇది మన వైజాగ్‌లోనే ఇక్కడ ఒక మార్కెట్ అనమాట ఇది. ఈ మార్కెట్ చూస్తున్న కొలది ఇక్కడేంటంటే, ఈ మార్కెట్ చేపల వాసన కంటే ఇక్కడ ఉన్న మురికి కాలువ ఎక్కువ ఉంది. చూడండి, ఒక్కో దగ్గర ఒక్కో రేట్ అయితే అమ్ముతూనే ఉన్నారు వాళ్ళు. ప్రతీదీ కూడా అంటే చేపలు ఇదా అది అని లేదు. అన్ని రకాలైతే దొరుకుతున్నాయి. మ ఇక్కడైతే ప్రాన్స్ అయితే అమ్ముతున్నారు. ప్రాన్స్ చూడండి, ఇవన్నీ వాళ్ళు అక్కడ దగ్గరుండి చేపిస్తున్నారనమాట. ఇదిగోండి, ఇక్కడైతే కేజీలు, 2 కేజీల లెక్క అయితే అమ్ముతున్నారు ఇక్కడ. ప్రాన్స్ అయితే ఇక్కడైతే 300-400 అయితే ఉంది కేజీ అనమాట. ప్రతీదీ కూడా అండి. ఇక్కడంతా ప్రాన్స్ అంటే రొయ్యలైతే అమ్ముతున్నారు ఇక్కడ చూడండి. ఐస్‌లో అమ్ముతున్నారు. మన వైజాగ్ నుంచి తెచ్చారన్నమాట ఇక్కడ. మన ఆర్‌కే బీచ్ సైడు ఉంటుంది కదా, మన కోర్ట్ సైడ్ కూడా అమ్ముతున్నారన్నమాట. ఇవన్నీ పెద్ద పెద్ద కంటైనర్‌లో గానీ మన పడవ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే ఎంత గలీజ్‌గా ఉందంటే, ఇక్కడ నుంచి ఇలాగే ఒక రూట్‌కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చాలా వరకైతే మార్కెట్‌లో చాలామంది జీవిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి వీడియో మీకు ఇంకా కావాలనుకుంటే, అప్డేట్ కావాలనుకుంటే నా ఛానల్‌కి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఆంధ్ర వాళ్ళ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్.